హలో వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను చరణ్ పరిమి. రాజ్ తరుణ్ లావణ్య లడాయి మధ్యలో దూరిన ఆర్జే శేఖర్ భాష. ఈ శేఖర్ భాష ఆల్రెడీ ఆర్జేగా చాలా ఫేమస్, ఎంతోమందికి తెలిసే ఉంటుంది. ఆ జెమినీ మ్యూజిక్ ఛానల్లో కావచ్చు, ఆయన ఆర్జేగా మంచి గుర్తింపు అయితే తెచ్చుకున్నాడు. సో గత కొంతకాలంగా ఆయన పెద్దగా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కనిపించలేదు, కానీ సడన్గా ఒక ఇష్యూతో బయటకు వచ్చాడు. సో ఈ ఇష్యూలో అయితే చాలా పెద్ద రచ్చ చేస్తున్నాడు, అన్ని ఛానల్స్కి ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. లావణ్యని ఆయన ఒక రకంగా తూర్పారబడుతున్నాడు అనమాట. ఆమె ఆరోపణలు కావచ్చు, ఆమె తన ప్రెగ్నెంట్ అయినందని చెప్పిన విషయం కావచ్చు. అలాగే రాజ్ తరుణ్ అతనికి ఎంతో క్లోజ్ ఫ్రెండ్. సో రాజ్ తరుణ్ నా ఫ్రెండ్, సో నేను రాజ్ తరుణ్ కోసం మాట్లాడతాను, రాజ్ తరుణ్ని నువ్వు చాలా ఇబ్బంది పెట్టావని చెప్పేసి లావణ్య మీద ఈయన చాలా విషయాలు ఆరోపణలు చేస్తూ వచ్చాడు. అసలు లావణ్య ఆరోపణలు ఖండించడంలో కూడా కొన్ని లాజిక్స్తో ఖండిస్తున్నాడు. సో ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సో దీని గురించి ఒకసారి మాట్లాడాలి. ఎందుకంటే ఇలాంటి విషయం ఆల్రెడీ ఇంకా సమసిపోతుంది అనుకున్న టైంలో సడన్గా మరో వ్యక్తి వచ్చేసి ఇవన్నీ కొన్ని వెలికి తీస్తూ ఉంటే మరి ఇది ఎక్కడికి దారి తీస్తుంది అన్న క్వశ్చన్ కూడా వస్తుందన్నమాట. సో దీని విషయం చర్చిద్దాం. ఆర్జే భాష గత ఒక నెల రోజుల క్రితం కూడా ఒక విషయంలో ఆయన కూడా వైరల్ అయ్యి ఒక అమ్మాయి విషయంలో బాగా వివాదంలో చిక్కుకున్న పరిస్థితి ఉంది. నిజానికి మరి ఆ ఫ్రస్ట్రేషన్ తోటి మిగతా తన ఫ్రెండ్ కోసం కూడా సపోర్ట్ చేస్తున్నాడా, లేకపోతే ఆయన ఏం ఫీల్ అయ్యాడని తెలియదు, కానీ ఆయన ఒక అమ్మాయి తనని ఇబ్బంది పెట్టిందని, పోలీస్ కేసులు పెట్టిందని, తను ఒక స్క్రిప్ట్ రాసుకుంటుంటే దానికి సపోర్ట్గా వచ్చిన అమ్మాయి ఈ విధంగా చేసిందని చెప్పేసి చాలా విషయాలు ఆయన మీడియాలో పంచుకున్నాడు. సో ఆ విషయంలో బాగా ఫ్రస్ట్రేట్ అయ్యాడు ఆయన. సో ఈ ఫ్రస్ట్రేషన్ అంతా మరి తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నాడా ఏంటో తెలియదు, కానీ సో తన ఫ్రెండ్కి మద్దతుగా మాత్రం వచ్చాడు. సో ఇది మంచి విషయమే. సో మా ఫ్రెండ్కి మద్దతుగా వచ్చి ఆయన చెప్పే విషయాలు చాలా ఆశ్చర్యకరంగా కూడా ఉన్నాయి. ఎట్లా అంటే ఈ లావణ్యతో ఆయన డైరెక్ట్గా ఫోన్ కాల్లో మాట్లాడి వాళ్ళిద్దరి మధ్య వాదన కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఆ ఫోన్ కాల్లో కూడా అనేక విషయాలు ఆయన మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించి మళ్ళీ మీడియాలో కూడా అనేక విషయాలు ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. సో ఈ రెండింటిని క్లబ్ చేసి మనం దాని సారాంశం ఏంటనేది మనం మాట్లాడుకుంటే, లావణ్య రాజ్ తరుణ్ నన్ను వాడుకున్నాడు, 11 ఏళ్ళు వాడుకొని ఇలా వదిలేయడం కరెక్ట్ కాదు, అతను నాకు కావాలి అని చెప్పేసి ఆవిడ అడుగుతూ ఉంది. ఫోన్ కాల్లో కూడా ఇదే విధంగా అడిగింది. సో దానికి శేఖర్ భాష ఈయన చెప్పే ఆన్సర్ ఏంటంటే, రాజ్ తరుణ్ వాడుకున్నాడు అంటారు, అది మీరిద్దరూ కలిసి జీవించిన జీవితం, సో అది మీ ఇద్దరి డెసిషన్ బట్టి ఉంటుంది. అంటే అమ్మాయి అయితే ఇప్పుడు వాడుకున్నాడు అనే పదాన్ని ఉపయోగించి అమ్మాయిని ఆబ్జెక్టిఫై చేస్తారా అని తనకు తాను, ఇప్పుడు లేడీస్ తనకు తానే ఆబ్జెక్టిఫై చేసుకునేలా మాట్లాడుకోవడం అనేది ఎంతవరకు ఇది అనేది ఆయన పాయింట్ అనమాట. సో ఈ విధంగా ఆయన క్వశ్చన్ చేయడం జరిగింది. సో ఈ క్వశ్చన్ చాలా ఇంట్రెస్టింగ్గానే ఉంది. సో దీంతోపాటు అసలు మీరెవరు మమ్మల్ని అడగటానికి, మీరెవరు అని చెప్పేసి ఆవిడ క్వశ్చన్ చేస్తే శేఖర్ భాష ఒకటే చెప్పాడు, నేను ఆ రాజ్ తరుణ్కి ఫ్రెండ్ని, అతని ఫ్యాన్ని, సో నేను మాట్లాడతాను, నా దగ్గర సరైన ఆధారం ఉంది కాబట్టి నేను మాట్లాడతాను అని చెప్పి ఈయన కూడా అనడం జరిగింది. సో ఆవిడ అఫెండ్ చేయకుండా ఆవిడ కూడా అదేవిధంగా తన దగ్గర ఏవైతే ప్రూఫ్లు ఉన్నాయో, తను ఏ విషయాలు అయితే చెప్పదలుచుకుందో ఆ విషయాలు క్లియర్గా చెబుతూ వస్తున్నారు. పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిన విషయంలో కూడా ఆవిడ మీద ఈయన ఒక కంప్లైంట్ చేశాడు. ఏంటంటే ఆవిడ అనేక సెక్షన్ల కింద కేసు పెడుతూ వచ్చింది. మొదట్లో రాజ్ తరుణ్ మీద పెట్టలేదు అనుకోండి, మిగతా తర్వాత ఎప్పుడైతే దిలీప్ శంకర్ ఎంటర్ అయ్యాడో లాయర్గా, అప్పుడు ఈయన మీద పెట్టడం జరిగింది, రాజ్ తరుణ్ మీద, నన్ను ఇట్లా వాడుకొని వదిలేశాడు అని చెప్పి. అయితే ఇందులో తను అబార్షన్ చేయించుకున్నాననే సర్టిఫికేట్ కూడా చూపించింది కదా, ఆ మెడికల్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో, సో దాన్ని ఉద్దేశించి నిజంగా అబార్షన్ అయ్యుంటే నువ్వు పెట్టిన కేసులో ఈ 314 కేసు ఎందుకు లేదు, ఆ సెక్షన్ మీద ఎందుకు కేసు పెట్టలేదు అని చెప్పేసి శేఖర్ అడిగాడు అనమాట. సో దీన్ని బట్టి చూస్తే ఆ సెక్షన్ మీద ఎందుకు కేసు పెట్టలేదు అనేది కూడా ఒక క్వశ్చన్ వస్తుంది. నిజానికి ఆయన చెప్పేది ఏంటంటే, నిజానికి ఆవిడకి అబార్షన్ అయ్యే ఛాన్స్ లేదు, అసలు ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్సే లేదు ఆవిడకి అని చెప్పి ఒక పెద్ద బాంబు పేల్చాడు. అందరూ షాక్ అయిపోయారు. అదేంటి, ఆవిడ ప్రెగ్నెంట్ 2 సార్లు అయింది, అబార్షన్ చేయించుకుందని చెప్పి సర్టిఫికేట్ చూపిస్తుంది కదా అంటే, సో నిజానికి అది ఆ మెడికల్ రిపోర్ట్ అనేది అబార్షన్కి సంబంధించింది కాదు. నిజానికి అది ఆమె డ్రగ్స్ వాడడం వల్ల ఫాలోపియన్ ట్యూబ్స్ దెబ్బతిని ఆ ఫాలోపియన్ ట్యూబ్స్ తీసేసిన సర్టిఫికేట్ అది. సో దానికి సంబంధించిన మెడికల్ రిపోర్టు మీరు బాగా చూడండి అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. సో ఈ విధంగా ఆవిడ ఫాలోపియన్ ట్యూబ్స్ తీసేసిన రిపోర్ట్ పట్టుకొని అబార్షన్ రిపోర్ట్ అని అందరినీ చీట్ చేస్తుంది అనేది శేఖర్ భాష పాయింట్. అదేవిధంగా మరొక పాయింట్ కూడా ఆయన రైజ్ చేశాడు. అదేంటంటే ముఖ్యంగా ఒకవేళ అబార్షన్ అయింది అని చెప్పేసి ఆవిడ చెప్పేది నిజమైతే ఇంకొక టెస్ట్కి ఆమె రెడీ అవ్వమనండి, మీరు మరో టెస్ట్కి రెడీ అవ్వండి, అబార్టిన్ టెస్ట్ అని చెప్పేసి ఉంటుంది. సో ఈ టెస్ట్ చేయించుకొని మీకు నిజంగా ప్రెగ్నెంట్ అయ్యారు, అబార్షన్ అయిందని చెప్పేసి మీరు నిరూపించండి అని చెప్పేసి సవాల్ విసిరాడు. కాకపోతే ఆ సవాల్కి ఆమె పెద్దగా స్పందించినట్టు లేదు. కాకపోతే ఆవిడ క్వశ్చన్స్ మాత్రం ఇప్పుడు రాజ్ తరుణ్ విషయంలో కొన్ని న్యాయంగా ఉన్నాయి, కొన్ని విషయాల్లో ఇతను చెప్పేవి కూడా న్యాయంగానే ఉన్నాయి, శేఖర్ భాష చెప్పేవి కూడా. సో మరి వీళ్ళిద్దరిలో ఎవరు
సరైన వాళ్ళు, ఎవరు కరెక్ట్, ఎవరు రాంగ్ అంటే ఒకసారిగా డెసిషన్ కూడా రాలేని పరిస్థితి ఈ సిచ్యువేషన్‌లో క్రియేట్ అయింది. ఎందుకంటే ఇప్పుడు ఇష్టం లేని వ్యక్తిని మీరు ఎలా పిలుస్తారు? ఎలా రమ్మని బలవంత పెడతారని చెప్పేసి శేఖర్ అంటున్నాడు. అది కూడా వాస్తవమే. ప్రేమ అనేది మ్యూచువల్‌గా జరగాల్సిన అండర్‌స్టాండింగ్. సో, ఈవిడ కూడా మరి 11 ఏళ్ళు నన్ను వాడుకొని వదిలేసాడు కదా! అని ఆవిడ అనడం కూడా అది కూడా ఒక వ్యక్తి లైఫ్‌ని స్పాయిల్ చేసినట్టుగానే కనిపిస్తుంది. సో, ఈ 2 విషయాలు కూడా అంగీకరించాల్సిన విషయాల్లాగానే ఉన్నాయి. సో, ఇదిలా ఉంటే నిన్న రాజ్ తరుణ్ యాక్చువల్‌గా పోలీసు విచారణకు హాజరవ్వాల్సి ఉంది. పోలీసులు నోటీస్ ఇచ్చారు. కానీ ఆయన విచారణకు హాజరు కాలేదు. నాకు షూటింగ్స్ ఉన్నాయి, నేను బిజీగా ఉన్నానని చెప్పేసి ఆయన తర్వాత ఇంకేదైనా టైంలో హాజరవుతానని చెప్పేసి ఆయన పెట్టడం జరిగింది. సో, దాంతోటి పోలీసులు మళ్ళీ కొంత టైం ఇచ్చారు. మరి ఆయన ఎందుకు హాజరవ్వట్లేదు? హాజరైతే దీనికంటూ ఓ సొల్యూషన్ వచ్చేది కదా! రాజ్ తరుణ్ ఎందుకు వెనకడుగేస్తున్నాడని మరో క్వెషన్ కూడా బయలుదేరింది. సో, నిజానికి హాజరైతే వాళ్ళు అడిగే సమాధానాలు, వాళ్ళు అడిగే ప్రశ్నలకి ఈయన ఇచ్చే సమాధానాలు కావచ్చు, ఇదంతా కూడా ఒక క్లారిఫికేషన్ వచ్చేది ఏదో ఒక తీరులో. ఈయన ఇలా ఎగ్గొడుతూ పోతే ఇంకొక 2, 3 సార్లు ఎగ్గొట్టాడంటే వాళ్ళు మళ్ళీ నిజానికి అరెస్ట్ వారెంట్ ఇచ్చే ఛాన్స్ కూడా ఉంది. ఎందుకంటే విచారణకు హాజరవ్వాల్సిన బాధ్యత అయితే అతను కేసు ఎవరి మీదైతే పెట్టారో అతని మీద ఉంటుంది. కాబట్టి హాజరవ్వాలి. మరి ఆయన అడ్వకేట్ సలహా తీసుకొని ఇలా చేశాడో మరేంటో తెలీదు. సో, దీనికి కూడా ఆన్సర్ రావాల్సింది. ఇక శేఖర్ భాష విషయానికి వస్తే శేఖర్ భాష ఇంతటితో ఆగలేదు. అనేక మీడియా సంస్థల్లో ఈ విషయాన్ని బాగా ముందుకు తీసుకెళ్తూ ఉన్నాడు. లావణ్య మీద అనేక ఆరోపణలు చేస్తూ ఉన్నాడు. ఆయన ఆరోపణల్లో మరికొన్ని ఆరోపణలు కూడా ఉన్నాయి. అసలు మీరు ఆయన మీద కేసు పెట్టడమే తప్పని చెప్పేసి ఆయన అనటం జరిగింది. దాంతోపాటు ఈవిడ కూడా రివర్స్‌లో ఆరోపణలు చేయడం జరిగింది. అదేంటంటే లావణ్య ఈయన మీద ఏం కంప్లెయింట్ చేస్తున్నారంటే, అసలు మీ గురించి కూడా మా దగ్గర చాలా ఆధారాలున్నాయి. మీరు ఒక అమ్మాయిని ఇబ్బంది పెట్టారు. మీరు ఒక అమ్మాయిని వాడుకొని వదిలేశారు. సో, దీనికి సంబంధించిన విషయాలు కూడా నేను బయట పెడతాను అని చెప్పేసి లావణ్య అనడం జరిగింది. ఇది చూస్తుంటే మాత్రం సరిగ్గా అనిపించడం లేదు. అంటే తనని ఎవరన్నా క్వెషన్ చేస్తే వెంటనే మీ గురించిన ఆధారాలు బయట పెడతాను అనడమేనా? ఆ క్వెషన్‌కి సమాధానం చెప్పి నిరూపించుకోవాలి. అంతేకాని ఇట్లా మీ గురించి ఆధారాలున్నాయి బయట పెడతాననడం అది బ్లాక్‌మెయిల్ అవుతుంది. సో, ఇట్లా బ్లాక్‌మెయిల్ చేయడం ఏంటి అనేది ఒక క్వెషన్ వస్తుంది. ఆయనైతే మరి బయట పెట్టండి అని చెప్పి సవాల్ విసిరాడు. మరి ఆవిడ దానికేం సమాధానం చెప్పలేదు. సో, ఈ తరహా పద్ధతి మరి కొంత విచిత్రంగా ఉంది. దీంతో పాటు శేఖర్ భాష మరొక ఇంట్రెస్టింగ్ విషయం తీసుకొనొచ్చాడు. అదేంటంటే ఈ మస్తాన్ సాయి అనే వ్యక్తికి సంబంధించి కూడా ఈ కేసులో చాలా కీలకంగా ఉన్నాడు కదా! సో, అతనితో ఎఫ్ఐఆర్ ఉందని చెప్పేసి రాజ్ తరుణ్ కూడా ఆరోపించడం జరిగింది. వాళ్ళిద్దరూ కలిసి ఇంట్లో ఉంటున్నారని చెప్పడం జరిగింది. దీన్ని లావణ్య కావచ్చు, ఆమె ఫ్రెండ్స్ కావచ్చు, లాయర్ కావచ్చు అందరూ ఖండిస్తూ వచ్చారు. మస్తాన్ సాయి అయితే నన్నెందుకు దీంట్లోకి లాగుతున్నారు? నాకేంటి సంబంధం అని చెప్పేసి ఆయన ఫోన్ కాల్ కూడా బాగా వైరల్ అయింది. సో, ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ శేఖర్ భాష చేసే ఆరోపణ మాత్రం ఇంట్రెస్టింగ్‌గా ఉంది. మస్తాన్ సాయితో మీకు ఎఫ్ఐఆర్ ఉంది. మస్తాన్ సాయితో మీరు హోటల్ రూమ్స్‌లో గడిపారు అని చెప్పేసి దానికి సంబంధించి ప్రూఫ్స్ నా దగ్గర ఉన్నాయని చెప్పేసి ఈవిడ గురించి గట్టిగా మాట్లాడడం జరిగింది.